నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 15వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తిరుగుతూ పెన్షన్దారులకు జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఇంటింటికి తిరుగుతూ పెన్షన్దారులకు జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1వ తేదీ నాడే ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ముల్లా బ్రదర్స్, బాలచంద్ర, రాజు, గోవిందరాజులు, జాన్, ఫారూక్ వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా గ్రామంలోని 237వ బూత్ బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ గొనెగండ్ల మండల యూత్ అధ్యక్షుడు రంగస్వామి, నాయకుడు మల్లయ్య, నాయకుడు నవనిపాటి కౌలుట్లయ్య, దిన్న వెంకటేశ్వరరాజు, భాస్కర్, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తూ మార్గ మధ్యలో ఆగి దేవాలయ అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం నారా చంద్రబాబు. నెల్లూరు ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా గాడి తప్పిన పరిపాలనను సరైన మార్గంలో పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు కాస్త టైం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్లో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చునని సూచించారు. పెన్షన్దారులను పేరు పేరున పలకరిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న 4,000 రూపాయల పెన్షన్ను వృద్ధులకు, 6,000 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు అందజేశారు. జిల్లా పార్లమెంట్ సభ్యులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి 48వ డివిజన్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును మంత్రి నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనపై ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గాడి తప్పిన పరిపాలనను టీడీపీ ప్రభుత్వం వచ్చాక సరి చేస్తున్నామని, అయితే ప్రజలు ఎందుకు కాస్త టైం ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. ఈ క్రమంలో ఇచ్చిన హామీల మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజాము నుండే రాష్ట్రంలో 68,64,000 మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభమవుతుందని అన్నారు. వృద్ధులకు 3,000 నుండి 4,000, దివ్యాంగులకు 3,000 నుండి 6,000 రూపాయలు, అత్యధికంగా 15,000 రూపాయల వరకు పెన్షన్ పెంచి ఇస్తున్నామని చెప్పారు. ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టి సమర్థవంతమైన ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నారాయణ ప్రశంసించారు. పెద్ద చెట్టు అయిపోయిందా నాకు మాట్లాడు నా పేరు మారిపోయింది. అంతేనా చట్టాల్లో పట్టాలు మధు ఇటు వచ్చేసి కొంచెం చెప్పానమ్మా, మీరే కలుస్తాను అయినా నానేనమ్మా, మీరే కలిసారయ్యా. చేశారు, మీరు అంతా చేశారు. అది రాసేటప్పుడు అది 18 వస్తుంది, నెల సంవత్సరానికి 18 వస్తుంది. అది రాయించారు. ఫస్ట్ ఇంకో నమస్తే మేడం. జాగ్రత్త కాదు మనీ కొద్దిగా ఎంత మనీ కాలుష్యం సరిగా
64,000 మందికి ఈరోజు పెన్షన్స్ ఉదయాన్నే 6 గంటలకి అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఈరోజు ప్రారంభించారు. అధికారులు యాక్చువల్గా డిస్పర్స్ చేయడం జరిగింది. దాంతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు. నేనైతే ఈరోజు 48వ డివిజన్, ఇది పొల్లుకట్ట ఏరియా అంటారు. ఈ ఏరియాలో ఉదయాన్నే 6 గంటలకి కమిషనర్ గారితోనూ మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే 3,000 4,000 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేశాం. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు. అదేవిధంగా లాస్ట్ మంత్ 3,000 అరియర్స్ ఇచ్చాం. అంటే 4,000 + 7,000. అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ, కంప్లీట్గా ఖాళీ. అన్ని వనరులని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు, అన్ని అప్పులు చేసింది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు. విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు, అంటే గెస్ట్ హౌస్, దాన్ని కూడా తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని. ఒక్కటే, ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి, ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. డిఫరెంట్ ఇండస్ట్రీస్, 1 2 కాదు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. గత 2014-19 దాకా తీసుకోండి. ఉదాహరణకి కియా మోటార్స్, అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అక్కడ ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే వేరే మార్గం లేక కియా మోటార్స్ తీసుకొచ్చారు. 10,000 మందికి యాక్చువల్గా అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. 10,000 మంది యొక్క ఆర్థిక స్థితి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెరిగింది. అలా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం, అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు, అన్నీ కూడా వాడేశారు. మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది. కేంద్ర ప్రభుత్వం అనేక శాంక్షన్ చేస్తే అమృత్ 2 8,000 కోట్ల రూపాయలు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,350 కోట్లు, స్వచ్ఛ భారత్ కింద 2,980 కోట్లు శాంక్షన్ చేశారు 2021లో. అసలు దాంట్లో ఖర్చు పెట్టింది 200 కోట్లు కూడా లేదు. ఇలా ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మునిగిపోయే స్థితికి వచ్చినాయి. అదే ఆ రోజు 2014-19 నుంచి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మమ్మల్ని తరివాడు. పోయి కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి ఫండ్స్ ఉన్నాయో తీసుకురండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తాను, ఆ వర్క్స్ చేయండి, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి, ఆర్థిక స్థితి పెంచండి అని అనేక విధాలుగా ఆ రోజు మమ్మల్ని మంత్రులు అయితే తరిమేవారు వాళ్ళు పోయి తెమ్మని. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మ్యాచింగ్ ఇవ్వక మొత్తం ఆగిపోయినాయి. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది. అయినా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాలు ఇస్తూ మరొక పక్క డెవలప్మెంట్ కూడా చేయాలనే దాంతో రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో వీలైనంత తొందరలో గాడిలో పడుతుంది. అన్నా క్యాంటీన్స్ 15వ తేదీ స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్టు 15 203 అన్నా క్యాంటీన్స్ గతంలో శాంక్షన్ చేస్తే 153 వర్కౌట్ అవుతున్నాయి. అందులో కనీసం ఒక 100 ఆగస్టు 1 స్టార్ట్ చేసి మిగతా ఆగస్టు 2 లోపల. అయితే మున్సిపల్ శాఖ వారు ఈ యొక్క 183 వీలైతే 203ని రెడీ చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ యొక్క
సప్లై చేస్తారు ఫుడ్. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఆగస్టు 15 ఒక 100 చేస్తాం సార్, మిగతా ఆగస్టు 10కి చేస్తాం, ఎందుకంటే కిచెన్ రెడీ చేసుకోవాలన్నారు. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆగస్టు 15వ తేదీ కనీసం ఒక 100 స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 2కి అన్ని అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తాం. కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం గతంలో ఇచ్చి ఎలా అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టాం, అలాంటి యొక్క ప్రోగ్రామ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానని ప్రజలందరికీ తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, కొద్దిగా సమయం ఇవ్వండి. 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు అనేక అవకతవకలు జరిగినాయి. వీటన్నిటిని కరెక్షన్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి. ఈరోజైతే నేను నెల్లూరు టౌన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో 11 గంటల నుంచి 1 గంట దాకా కూర్చొని ఉంటాను. స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు రమ్మన్నాను, వాళ్ళ అసిస్టెంట్ రమ్మన్నాను. ఎవరికైతే లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ అప్రూవల్లో కావచ్చు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేనే స్వయంగా కూర్చున్నాను. అందువల్ల నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఏదైతే అనుమతులకి సబ్మిట్ చేయాలో అవన్నీ సబ్మిట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఇంకా అనుమతులు రాని వాళ్ళు ఉంటే మీరు వస్తే యాక్చువల్గా ఈరోజు 11 గంటల నుంచి 1 గంట దాకా ఉండి వారి యొక్క సమస్యలు తీరుస్తానని నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. సెక్రటరియట్ కు డిప్యూటీ సీఎం పవన్. తన చాంబర్లో రెనోవేషన్ పనులను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష అనంతరం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ అయిన పవన్, సీఎం చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులతో పాటు కీలక అంశాలపై ఇద్దరూ చర్చించారు. ఈ భేటీ తర్వాత నామినేటెడ్ పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైల క్షేత్ర పర్యటనలో భాగంగా శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివార్ల దర్శన అనంతరం 12:30 శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుని రాయలసీమ నీటి పారుదలకు సంబంధించి అన్ని ప్రాజెక్టులకు ముఖచిత్ర మ్యాప్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించారు. శ్రీశైలం డ్యాం, ఎస్సీ శ్రీ రామచంద్రమూర్తి సాగునీటి ప్రాజెక్టుల వివరాలను సీఎం కు నివేదించారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలన అనంతరం కృష్ణానదికి జలహారతి ఇచ్చి కృష్ణమ్మకు సారా నీటిలో వదిలి వాయనం సమర్పించారు. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గడియా, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు వైరెడ్డి శబరి, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య, ఎమ్మెల్యే భూమాకిల ప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చిడతారెడ్డి, కె ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. బాబు బస్సు వస్తే దానికి ఒక 1, 2, 3, 4, 5 అమ్మ అదే జగన్ అయితే ఎన్ని వెహికల్స్ వచ్చాయి. ఆవిడ వద్దన్నాడు కదా. పంచదార అడుగుల దూరంలో ఉన్నాం మనం. డిస్టర్బ్ చేస్తే మేము ఏం చేస్తాం? సీఎంని అడుగుతున్నాం. కలెక్టర్
బాలికపై అత్యాచారం హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారం హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. 2018లో నార్సింగ్లో 4.5 ఏళ్ల బాలికపై దినేష్ తాపీ కార్మికుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఈ కేసులో 2021లోనే రంగారెడ్డి కోర్టు దోషికి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్పై విచారణ జరగగా రంగారెడ్డి కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టుకు సమర్థించింది. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు సెంట్రింగ్ పని చేసే కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినందుకు కర్నూలులో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధించామని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వారు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో 1994 జూలై 7న ప్రారంభించినటువంటి పురుడు పోసుకున్నటువంటి ఈ ఉద్యమం మరి అంచెలంచెలుగా తారస్థాయికి చేరువ వర్గీకరణ పోరాటంలో ఎందరో అమరులయ్యారు. అమరుల ఫలితం ఈరోజు వర్గీకరణ మరి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా మాకు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. మాదిగలారా, మాదిగ మహాశయులారా, మేధావులారా, మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే వర్గీకరణ జరిగింది. మరి వర్గీకరణ ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండడము చాలా గర్వకారణమని కూడా మేము మాదిగల తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేంద్రం మాకు సపోర్ట్ ఇచ్చి కేంద్రం ద్వారా మమ్మల్ని వర్గీకరణ దిశగా మలిపించి మరి శ్రీ మందాకృష్ణ మాది గారి జెండాను మరి భుజాన వేసుకొని కేంద్రం వరకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర మరి కిషన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాదిగ జెండాల కృష్ణ మాదిగను వెంటబెట్టుకొని తీసుకెళ్ళి వర్గీకరణకు ముందుండి నడిపించినటువంటి దిశగా ప్రయాణం చేసినటువంటి కిషన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పీరియడ్లో వర్గీకరణ ఇచ్చే పీరియడ్లో ముఖ్యమంత్రిగా ఉండడం మాదిగలో ఆనందిత విషయం అని తెలియజేస్తూ రాష్ట్ర కళామండలి అయిపోయింది తీసేస్తాం. మాదిగలకు చాలా మేమంతా అభినందన తెలపరుస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ దేశంలో ఒక స్పష్టమైనటువంటి రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే బలహీనులుగా గుర్తించబడినటువంటి కులాలు ఉండవో ఆ విషయంలో సామాజిక న్యాయం జరిగిందనే మా యొక్క అభ్యర్థన. మా అభ్యర్థను గత 30 సంవత్సరాలుగా కోర్టును ఆశ్రయించి మరి వేచి చూచి ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మందాకృష్ణ గారి నాయకత్వం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సామాజిక న్యాయం ఒక కీలక అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు వారు తీసుకుపోయిన విషయం ఈరోజు తీర్పు మాకు అనుకూలంగా రావడము, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి డైరెక్షన్ ఇవ్వడము మాకు చాలా అభినందనం. ఏది ఏమైనప్పటికీ భౌగోళికంగా మరి క్షుణ్ణంగా భారతదేశంలో లౌకిక బాధము అనే అంశములు ఇమిడి ఉన్నటువంటి వివిధ బలహీన వర్గాల సంబంధించినంత వరకు
దామాషా ప్రకారంగా మాదిగలు భారతదేశంలో ఎక్కడైతే ఉన్నారో ఆ విధంగా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ అందియాలనేసే మందాకృష్ణ గారి నాయకత్వం యొక్క మంచి ఆలోచన. ఆయన పోరాట ఫలితంగా దేశంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమాలు చేసి జైలు పాలై వాళ్ళ కృషి కొంతమంది మరణించడం జరిగింది. విద్యార్థులు వాళ్ళంతా కృషి ఫలితంగా గుర్తించినందుకే ఈరోజు సుప్రీంకోర్టు 7 మంది ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఒకరు తప్ప 6 మంది కీలకమైనటువంటి ఇచ్చినట్టు తీర్పు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడము మేమెంతో అభినందిస్తున్నాం. కాబట్టి అల్పెరిగిన పోరాటాలు చేస్తూ మాదిగలు ఊవెత్తున ఎన్నో పోరాటాలు చేస్తే ఈరోజు సుప్రీంకోర్టులో 7 మంది ధర్మస్థంతో కూడుకున్నటువంటి జడ్జిమెంటును ఈరోజు చరిత్రలో ఒక నిలిచిపోయింది. మాదిగలు సుదీర్ఘమైన పోరాటంలో సాధించిన ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు యొక్క ఫలితాలు. ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారంగా ఈ ఉమ్మడి ఉన్నటువంటి రాష్ట్రంలో వివిధ కులాలు 59 కులాలు ఉన్నటువంటి ఉపకులాలకు కూడా జనాభా నిష్పత్తి ప్రకారంగా విద్య ఉద్యోగ సంక్షేమ రంగాల్లో రాజకీయాల్లో కూడా మా వాటా కావాలని చెప్పి నిరంతరమైన పోరాటం చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాంట్లో విద్య ఉద్యోగ సంక్షేమ రంగంలో రాజకీయ రంగంలో కూడా మా వాటా కావాలని చెప్పేసి ఆ తీర్పు వచ్చింది. కాబట్టి మాదిగలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తూ అటువంటి తీర్పును కూడా మాదిగలు స్వాగతిస్తున్నాం. కాబట్టి ఈరోజు మాదిగల లాయర్ ఫెడరేషన్ తరఫున కూడా సుప్రీంకోర్టులో న్యాయవాదుల తరఫున కూడా ఎన్నో పోరాటాలు చేస్తూ ఆ సుదీర్ఘమైన పోరాటాన్ని మళ్ళీ తీసుకొని అంటే 2000 నుండి 2004 వరకు 20,000 ఉద్యోగాలు సాధించినప్పుడు అంటే 2 దశాబ్దాల పాటు నేటి వరకు కూడా ఎన్నో ఉద్యోగాల్లో కోల్పోయినటువంటి చరిత్ర మాదిగలకు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సామాజిక న్యాయం జరిగిందని చెప్పి మాదిగలం హర్ష వ్యక్తం చేస్తున్నాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.